కుర్చీలో కూర్చుంటావు నువ్వు? మాట్లాడవలసిన నువ్వు, పాట పాడవలసిన నువ్వు కుర్చీలో కూర్చుంటే అవుతుందా? శ్రీకాంత్, నేను ఈ మధ్య కాలంలో అంటే నేను మాట్లాడే మాటలు కొందరికి నచ్చకపోవచ్చు, అయినా నాకు ఇబ్బంది లేదు, నేను ఇట్లనే మాట్లాడతా. నేను ఫీల్ అయితే సారీ కూడా చెప్పాను, చెప్పాల్సినటువంటి అవసరం కూడా నాకు లేదు, నేను ఇట్లనే మాట్లాడతాను. ఎందుకు అంటే ఎర్ర ఉపాలి లాంటి వాళ్ళు బతుకుంటే ఏం మాట్లాడతారో నేను గదే మాట్లాడతా. ఎందుకు మాట్లాడతా అంటే నా కోసం ఒక్క మాట కూడా మాట్లాడా, కనీసం నా సాగుకు రమ్మని కూడా పిలవరిని, నేను అట్టినే మాట్లాడతా. ఇక్కడ వేదిక దగ్గర ఉన్నటువంటి మా ఏపూరి సోమన్న, ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి అంటే ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా గిద్దెరామ్ నర్సన్న, సహజంగా ఎవరికైనా ఒక ముచ్చట చెప్పాల. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే మాట్లాడడం ఇబ్బంది అనిపిస్తే పాట పాడి కూర్చుంటాం. మళ్ళా నేనేమంటా అంటే సహజంగా ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక మనిషికి ఒక అహం అనేది వస్తుంది. అది చాలా మందికి తెలుసు, ఏం పెద్దనా రాదా? అహం అనేది వస్తుంది. భర్త ఎమ్మెల్యే అయితే భార్య చీఫ్ మినిస్టర్ గా ఫీల్ అవుతుంది. ఏ ఇంట్లోనైనా అది కామన్ థింగ్. అది కానీ వేముల పుష్పమ్మకు మరి ఇదేం తిక్కో నాకు అర్థం కాదు. తిక్కనే అంటారు నేనైతే, ఇదేం తిక్కో నాకు అర్థం కాదు. ఎవరికో తట్టు తాకినా పోతుంది, ఆడోడు చచ్చిపోయినా పోతుంది, ఆడు బతికినా పోతుంది, బాగున్నా పోతుంది, చెడిపోయినా పోతుంది, ఎట్లున్నా పోతుంది. నిజంగా కూడా ఒక రెడ్డి సామాజిక వర్గంలో పుట్టి ఒక దళిత బిడ్డని చేసుకొని విప్లవోద్యమంలో నడిచిన తర్వాత ఒక పాట అనేది వంటబుచ్చుకొని ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ నీ పాలన నీదే, నా పాట నాదే అని చెప్పి నడుస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా ఆమెకు పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా అరుదుగా ఉంటారు, ఇట్లా ఉండరు ఎవరు. ఎందుకంటే భార్య మెంటాలిటీ ఎట్లుంటుందో నాకు తెలుసు. కాబట్టి నేను ఏమంటే ఈ మధ్య కాలంలో ఈ 2-3 నెలల్లో ఒక సంవత్సర క్రితం సాయి చంద్ కావచ్చు, గద్దారన్న కావచ్చు, ఆ తర్వాత చాలా మంది అంత్యక్రియలకు పోతున్నాను నేను పాడై. నాకు అనిపిస్తుంది ఒకసారి ఏం బతుకుతున్నాం అని. ఎందుకంటే వాళ్ళు మా ముందు వరుస, సాయి చంద్ అన్న కావచ్చు మా ముందు వరుసోడే, వయసులో పెద్దోడు. సాహిత్య విషయాన్ని పక్కన పెడితే వయసులో పెద్దోడు, ఆయన ఏ వేదిక మీద నోడని. గద్దారన్న ఆ పాటకు తండ్రి, అదేమన్నా కావచ్చు. కానీ కొన్ని సందర్భాలలో బాగా ఇబ్బంది అవుతుంది. ఏమి ఇబ్బంది అవుతుంది అంటే, అరే వాళ్ళు పాడితే ఇన్ని నేర్చుకొని మేము వాళ్ళు చనిపోతే పాట పాడుతున్నాం, ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అని చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి పరిస్థితికి కళాకారులు ఎవ్వరు రావద్దనేది నా ఇంటెన్షన్. నేను మొన్న సావులో కూడా మాట్లాడిపోయినా, అది మాట్లాడితే చాలా మందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మాట్లాడాను. నేనేమంటా అంటే కళాకారులు అనేటోళ్ళు కత్తి తీసుకుంటే ఒక మనిషిని చంపొచ్చు, తుపాకీ తీసుకుంటే ఒక రాజ్యాన్ని కూల్చొచ్చు, కానీ నెత్తురు సుక్క గారకుండా ప్రపంచాన్ని జయించగలిగేటువంటి యుద్ధం ఎవడన్నా చేయగలుగుతాడు అంటే నాలిక, వాడే కళాకారుడు. అలాంటి కళాకారుడు చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు. పాట ప్రజల వైపై ఉండాలి, అది ప్రజావాదం. రామనరసే పాట రాస్తాడు, నా జీవితం కాదు రాసేది, నా వ్యక్తిత్వం కాదు రాసేది, నా స్వేచ్ఛ కాదు రాసేది, నా అవసరం కాదు రాసేది, ప్రజలకు కావలసినటువంటి సందర్భం ఏదైతుందో దాన్ని మాత్రమే పేపర్ మీద పెడతా. అది కొంతమందికి నొప్పిస్తుంది, కొంతమందికి నచ్చిస్తుంది, రకరకాలుగా చేస్తుంటది. అట్లని చెప్పి రామ్ నరసే అనేటోడు ఎవరికి రామ్ నరసేకు ఈ జీవితంలో జీవితకాలం నేను ఈ వేదిక మీద చెప్పాలనుకున్నా కాబట్టి చెప్తున్నా. నాకు జీవితకాలం నా శత్రువు చాలా బలవంతుడై ఉండాలనేటువంటిది నా ఇంటెన్షన్. నా శత్రువు రాజ్యమై ఉండాలి. వ్యక్తులతో కొట్లాడుతందుకు రామ్ నరసయ్య వ్యక్తి కాదు, నేను అది అసలు ఒప్పుకోను. ఎందుకు అనంటే వ్యక్తులతో కొట్లాడతారు అబ్బాయి ఎవరైనా.
కోయిలమ్మ ఓ కోయిలమ్మ మళ్ళొస్తానని తిరిగి రాడాయనమ్మ. 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 మళ్ళొస్తానని తిరిగి రాడాయనమ్మ. మళ్ళొస్తానని తిరిగి రాడాయనమ్మ. మనిషిన నరేషు మరపురాడమ్మ. కోయిలమ్మ ఓ కోయిలమ్మ మళ్ళొస్తానని తిరిగి రాడాయనమ్మ. కోయిలమ్మ ఓ కోయిలమ్మ మళ్ళొస్తానని తిరిగి రాడాయనమ్మ. పాటల్ల రాజుదేవినోడు ఆంధ్రదోపిడి పైన పాట వాడినోడు. ఆంధ్రదోపిడి పైన పాట వాడినోడు. ఆంధ్రదోపిడి పైన పాట వాడినోడు. పాటల్ల రాజుదేవినోడు ఆంధ్రదోపిడి పైన పాట వాడినోడు. ఆంధ్రదోపిడి పైన పాట వాడినోడు. ఆంధ్రదోపిడి పైన పాట వాడినోడు. అకాల మరణము ఎందుకొచ్చిందో అకాల మరణము ఎందుకొచ్చిందో అమ్మ తోడు శని ఎంతనే ఉందో. కోయిలమ్మ ఓ కోయిలమ్మ మళ్ళొస్తానని తిరిగి రాడాయనమ్మ. కోయిలమ్మ ఓ కోయిలమ్మ మళ్ళొస్తానని తిరిగి రాడాయనమ్మ. మళ్ళొస్తానని తిరిగి రాడాయనమ్మ. మళ్ళొస్తానని తిరిగి రాడాయనమ్మ. మనిషిన మరకే రాకున్నాడమ్మ. కోయిలమ్మ ఓ కోయిలమ్మ మళ్ళొస్తానని తిరిగి రాడాయనమ్మ. కోయిలమ్మ ఓ కోయిలమ్మ మళ్ళొస్తానని తిరిగి రాడాయనమ్మ. ఎర్ర జెండా పోరు భుజాన మోసుకు పుష్పక్క విజయక్క ఎంత తిరిగినాడు. పుష్పక్క విజయక్క వెంట దిగినాడు. పుష్పక్క విజయక్క వెంట దిగినాడు. ఇందులా వీరేశు పాట ఈనాడు. దేవులా వీరేశు పాట ఈనాడు. తెలుగు పంచాలకు సంహరితాడు. కోయిలమ్మ ఓ కోయిలమ్మ మళ్ళొస్తానని తిరిగి రాడాయనమ్మ. కోయిలమ్మ ఓ కోయిలమ్మ మళ్ళొస్తానని తిరిగి రాడాయనమ్మ. తిరిగి రాడాయనమ్మ. తిరిగి రాడాయనమ్మ. మళ్ళొస్తానని తిరిగి రాడాయనమ్మ. మరిసిన మరపు రాకున్నాడమ్మ. మళ్ళొస్తానని తిరిగి రాడాయనమ్మ. మరిసిన మరపు రాకున్నాడమ్మ. భూషణ ఉద్యమ బంధుకు బట్టి భూషణ పాటల బంధుకు బట్టి ఊరూరా ఉద్యమై నడిసిన వాడు. భూషణ ఉద్యమ పాటల బంధుకు ఊరూరా ఉద్యమ పాట అయినోడు. ఏ పూరి సుమన్న పువ్వ మరిసిందో. ఏ పూరి సోమన్న పువ్వ నరసిందో. సిద్ధరామ నరసయ్య మరిగొలిపిందో. కోయిలమ్మ ఓ కోయిలమ్మ మళ్ళొస్తానని తిరిగి రాడాయనమ్మ. కోయిలమ్మ ఓ కోయిలమ్మ మళ్ళొస్తానని తిరిగి రాడాయనమ్మ. భారతిలో చేరి సమాజం కొరకు పోరు పాఠాలెన్నో పాడినోడమ్మ. పోరు పాఠాలెన్నో పాడినోడమ్మ. పోరు పాఠాలెన్నో పాడినోడమ్మ. సాయి చందు పాఠమంత వాడిందో. సాయి చందు పాఠమంత వాడిందో. సకాలంలో అన్న కన్ను మూసిందో. కోయిలమ్మ ఓ కోయిలమ్మ మళ్ళొస్తానని తిరిగి రాడాయనమ్మ. కోయిలమ్మ ఓ కోయిలమ్మ మళ్ళొస్తానని తిరిగి రాడాయనమ్మ. మళ్ళొస్తానని తిరిగి రాడాయనమ్మ. మరిసిన మరపే రాకున్నాడమ్మ. మళ్ళొస్తానని తిరిగి రాడాయనమ్మ. మరిసిన మరపే రాకున్నాడమ్మ. నేను ప్రతి ఒక్క కళాకారునికి అయితే ఒక మాట చెప్తా. వాళ్ళు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఏమన్నా కానీ చాలా మంది విప్లవకారం నుంచి నేర్చుకున్నటువంటి సాహిత్యం, ఆ బతుకు, భార్య పిల్లలను ఇబ్బంది పెట్టేటువంటి దిశగా మనలతో వచ్చిన సావి ఇది నాకు అర్థం కాదు.
కళాకారుడు పాట పాడంగానే అరే రామనరసే బాగా వాడిండే, ఏపురు సోమన్ అద్భుతంగా పాడతాడే, ఇద్దరు రామనరసే ఎగిరెగిరి దుంకుతాడే, ఏంలో పుష్పమ్మ పాట పాడిందంటే ఇక సూపరా అనేటువంటి ఏమంటారు ప్రశంసలు సప్పట్లు ఇవన్నీ బాగున్నాయి. కానీ సుఖారాం నడిసే ఒక అద్దరంగి వేసుకొని వస్తే ఆ కద్దరంగి లోపల ఉన్నటువంటి బనీన్లకు ఎన్ని పొక్కలు ఉన్నాయో ఏడున్నోనికి ఎవ్వనికి తెలియదు. ఈ విషయాన్ని పసిగట్టాల ఫస్ట్. సాయి చంద్ అనేటైన యూనివర్సిటీలో 2013 అనుకుంటా తెలంగాణ ఉద్యమం ఎండింగ్ టైంలో, నేను ఎవరికి తెలియదు అప్పటికి. బట్ నా సాహిత్యం వేరు, నేను వచ్చిన తవ్వ వేరు, నా తవ్వ ఎవరికి అవసరం లేదు. బట్ నేను ఆ తవ్వలో ఉన్నా అన్న యూనివర్సిటీలో పాట పాడుతుంది, ధర్నా జరుగుతుంది. ఉంటే ఉంటాం పోతే పోతాం, ఉంటే ఉంటాం పోతే పోతాం, తెల్లారు గట్ల పొద్దయ్యి వస్తాం అని చెప్పి మనోడు పాట పాడుతున్నాం. ఎవరు పోయినా మేము తిరిగే అటువంటి సబ్జెక్ట్కి నాకు సంబంధం లేదు కదా. నక్సలైట్లకు ఉన్నముచ్చట చెప్తా, నక్సలైట్లకి నాకు సంబంధం లేదు కదా, ఎవరైనా ఇట్లా మాట్లాడుతున్నా అనేటువంటి సబ్జెక్ట్ వచ్చిన తర్వాత నేను ఎవరికి తెలియదు. నేను పోరగాన్ని, ఇప్పటికి పోరగాన్ని, అప్పటికి పోరగాన్ని, ఎప్పటికి పోరగాన్ని నేర్చుకుంటుంటా. ఎందుకంటే సమాజాన్ని చదవడమే వయసుతో పని లేదు. నెత్తి మీద 4 ఎంటికలు ఊసిపోతే మొగోళ్ళం కాదు, మేధావులం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవడమైనా. అదే సందర్భంలో ఉంటే ఉంటాం పోతే పోతాం, రేపొద్దుగాల్లా పొద్దయి పొడుస్తాం అని చెప్పి సాయి చంద్ అన్న పాట పాడుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక విఠల్ అన్న ఉంటాడు. ఒక 5 years అవుతుంది ఎన్కౌంటర్లో చనిపోయిండు, ఛత్తీస్గఢ్లో చనిపోయిండు ఎన్కౌంటర్లో. విఠల్ అన్న ఆయనది ఎక్కడనో కాదు, మన నల్గొండ జిల్లా, మన దగ్గర మిత్రుడే, మనకు అందరికి తెలుసు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళా మేము ఒక ప్లీనర్ పెడితే నేను ఆ ప్లీనర్కి పోయినా, ఎక్కడికి ఛత్తీస్గఢ్ పోయినా. పోయిన తర్వాత అక్కడ సందర్భం మాట్లాడితే ఎవడా ఈ సాయి చందు అని చెప్పి ఒక చర్చ మొదలైంది. అన్న ఇట్లా ప్రభుత్వానికి లేకపోతే టిఆర్ఎస్ ఇట్లా అని చెప్తే ఆ చర్చ మొదలైన తర్వాత నేను మాట చెప్పిన, అన్నా ఇక్కడ పాట ప్రజల పక్షమై ఉన్నదా లేకపోతే కుటుంబ పక్షమై ఉన్నదా, మీరు అది మాత్రమే అంచనా ఇయ్యాల కానీ ఏది పడితే అది మాట్లాడితే మాత్రం ఒప్పుకోనన్నా. సాయి చంద్ ఎవరు నాకు తెలియదు కానీ ఇది మాట్లాడితే మాత్రం ఒప్పుకోనని చెప్పి సాయి చంద్ అన్న పక్షాన నేను అక్కడ వాదించిన తర్వాత ఏం రామనరసయ్య నువ్వు కూడా ఇట్లా మాట్లాడతావు, ఇట్లే మాట్లాడతా. ఎందుకోనంటే మా రోజు వీరన్న నిన్ను మరవమే అన్నమాట, మా రోజు వీరన్న నిన్ను మరవమే, సావన్నదే లేని త్యాగానివే, కులమే లేదని పలికే కమ్యూనిస్టులకు ఎలమ కమ్మారెడ్డి తోకలెందుకు, కులవర్గ పోరాటము తప్పదంటూ జమిని సిద్ధాంతాలు నెమరేసుకుంటూ వీరన్న పోరు ఊరూరుకు చేరంగా రణరంగం ఆడంగా రాజ్యమే వనకంగా అని నేను ఆ టైంలో పాట రాసిన తర్వాత నాకు రికార్డింగ్ చేసేటువంటి అవకాశం లేదు, నాకంత సీన్ లేదు ఆ టైంలో. ఒక మాటలు చెప్పాలంటే